సురేష్, సరే ఫస్ట్ సి అందరికీ ఇన్ఫర్మేషన్ ఏమంటే యాక్చువల్గా ఇది నరేన్ సార్ కూడా అడిగారు. అసలు మీ దాంట్లో చేస్తున్న వాళ్ళు ఎవరు ఒకసారి మాట్లాడమని. ఇది నేను ఫిల్ చేసి మళ్ళీ రేపు సార్తో మాట్లాడేది ఉంది, అందుకే మీ దగ్గర నుంచి తీసుకున్నా. బేసిక్ అది పెట్టా. సో విషయం ఏమంటే ఇక మీరు స్లోగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మారిపోతున్నాయి. మీరు నరేన్ సార్ టీంలో ఉండాలి అనుకుంటే మాత్రం యూ మస్ట్ ఫోకస్ ఫర్ బిల్డింగ్ ది వెబినార్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మీరే చూస్తున్నారు ఇప్పుడు చాలా మందికి సార్ నుంచి ఇన్ఫర్మేషన్స్ సోర్లో తగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎలిమినేట్ అంటే ఇప్పుడు కొత్త టీమ్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ కొత్త టీమ్స్కు ఎమర్జ్ చేస్తున్నాడు. ఎమర్జ్ చేస్తున్నప్పుడు ఇక మీకు పాత ఆ, ఎందుకంటే జనరల్ ప్రాబ్లం అదే కదా. చేయలేని వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఆ, చేసే వాళ్ళని డిమోటివేట్ చేయలేరు. అందుకోసమని ఇప్పుడు WG4కు పరిమితమైంది కంప్లీట్. మిగతా గ్రూపులన్నిటికీ అప్పుడప్పుడు అచ్చింతలేస్తారు. సో ఇక ఇది మీరు బిజినెస్లో అదేం చెప్తాం కదా, ఇది ఫైనల్ రన్ అనుకోండి. ఫైనల్ రన్లో ఇక ఎందుకంటే ఫార్మెట్ పర్ఫెక్ట్గా తయారైంది. చాలామంది రైట్గా కొత్తగా వచ్చిన నెల 2 నెలల లోపలనే దాన్ని రైట్గా తీసుకుని ఆ స్పిరిట్తో చేస్తున్నారు. చాలామందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అకార్డింగ్ టు దే ఆర్. అప్పుడు ఒకటి ఒకటి ఒక జనరల్ వెబినార్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు WG4 5 కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక ప్యూర్లీ కొత్త పీపుల్ ఆల్రెడీ వచ్చినారు, కొత్త పీపుల్ వాళ్ళని కూడా ప్రమోట్ చేపించుకుంటారు. అంటే వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మైండ్ సెట్ అయిపోయిన వాళ్ళకు మళ్ళీ ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఇదంతా ఏమి సిగ్నల్ ఇస్తుందంటే ఇక మీరు హ్యావ్ టు, అదేం చెప్తాం కదా, దిస్ ఈజ్ ఫైనల్. ఒక ఫైనల్ ఇది రాగా అనుకోండి మీరు ఏదో రకంగా పర్ఫార్మెన్స్. ఇప్పుడు నేను చెప్తున్నది ఇప్పుడు మీరు వెబినార్స్ గేమ్లోనే లేకపోతే యూ మస్ట్ స్టిక్ ఆన్ యువర్ ఓల్డ్ ఫార్మెట్. దట్ ఈజ్ నో అంటే ఏం అబ్జెక్షన్ ఏం లేదు ఇక్కడ ఇలా చేయాలని. మీరు ఆల్రెడీ ఓల్డ్లో కూడా మీరు మంచి లీడర్సే కాబట్టి మీ ఎఫిషియన్సీ అక్కడ పెట్టి సేమ్ గ్రోత్. ఇప్పుడు మేము అనుకుంటున్న ఏదో ఇప్పుడు ఆవులు తిప్పలేదు. నువ్వు క్లయింట్లు క్లయింట్ చేసి వెబినార్లు చేసి పీవీ చేస్తావా, లేదా రీటైలింగ్ చేస్తావా, ఏం చేసినా బిజినెస్లో టర్న్ ఓవర్ ఇంపార్టెంట్. టర్న్ ఓవర్ ఎలా చేస్తుంది, ఎంత జరిగింది అనేది తెలుస్తుంది. నెలాఖరికి పైసలు వచ్చేది కూడా ఎంత టర్న్ ఓవర్ అయిందనే. కాబట్టి ఇక్కడ మీరు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఒకటి ఏదర్ డూయింగ్ యాజ్ ఎ వెబినార్స్ గేమ్లోనే ఉండాలి, లేదా రీటైలింగ్ జనరల్గా మనం పాత ఫార్మాట్లు లాగా అది రెండిట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే మీకు బిజినెస్లో ఉన్నట్టుగా మీకు ఉంటుంది. దాన్ని కన్సిడర్ కూడా చేస్తారు కూడా. వా- ఈ విషయం ఆయనకు నేను క్లియర్గా చెప్పడం కూడా జరిగిందను. ఎందుకంటే కొంతమంది వెబినార్ చేయాలంటే అదొక పుణ్యకాలం దాటిపోతుంది. వాళ్ళకి అర్థం అంత అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా రిటైలింగ్ చేసుకొని మీరు క్లయింట్స్ వస్తే ప్రమోట్ చేసుకోవడానికి ఆల్రెడీ మేము ఆఫీసెస్ ఓపెన్ చేసినాం. మీ అప్లైలు రెడీగా ఉన్నారు. ఏదో ఒక ఫార్మేట్ ఉపయోగించుకొని మీరు వాళ్ళకి సర్వీస్ అందిస్తూ అట్లా కూడా టర్న్అవుట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు వావ్ అనేది ఒక టర్న్అవుట్ చేయడానికి ఒక మార్గం మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు అది చేయలేకపోయినారంటే మీ ఓల్డ్లోనే చేయండి. ఇప్పుడు రెండు చేయడం లేదు అంటే అర్థం ఏమంటే మీరు యు ఆర్ డ్రౌనింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. అంతే, మీకు తెలియకుండా మీకు తెలుసు బిజినెస్ వాల్యూస్. మళ్ళీ నేను కొత్తగా మీకు చెప్పాల్సిన ఏం పని లేదు. ఎందుకంటే మీకు ఆ, గత చాలా సంవత్సరాలుగా మాతో పాటు ఉన్నారు. మీకు ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఒక ఒక ఒక- ఒక్కసారిగా బిజినెస్ను మీరు కోల్పోతే ఏం పోగొట్టుకుపోతారు అనేది మీకే తెలియాలి. నాకంటే బాగా మీకే తెలుస్తుంది కూడా. ఎందుకంటే రొటీన్లో పడిపోయిన తర్వాత అంతా బాగానే కనబడతాం మనకు. సో ఒక స్టేజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి అరే మనం ఏం చేసేవాళ్ళము, ఏం చేసినాము, ఏమైపోయింది ఇది. ఇవన్నీ మీరు అప్పుడు బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు చాలామంది పరిస్థితి అలాగే ఉంది. నేను చూస్తూనే ఉన్నాను కదా. ఏదైనా ఎండకు పడిపోయిన ఇప్పుడు సముద్రంలోంచి ఒడ్డుకు పడిన చేపల్లాగా గిలగిల కొట్టుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నాను. సో ఎందుకంటే ఇది ఒక పుష్కరణి లాంటిది. దీంట్లో మీకు
ఓటమి లేని ఒక ఒక వ్యాపకం లాంటిదన్నమాట. ఇది ఎంత 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 నిజంగా మీకు కరెక్ట్ టైంలో కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు రాలేదు అంటే దేర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ దట్. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. మీకు ఏదో సంథింగ్ అంటే మీరు ఇప్పుడు కాదు. దట్ ఈజ్ ఇదంతా ఒక ఒక విలువలతో కూడుకున్న వ్యాపారం ఇది. ఖచ్చితంగా దానికి కంపాటబిలిటీనో, లేకపోతే ఫీజిబిలిటీలో, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి బిహైండ్ అవుతుంది. బట్ వీళ్ళు ఇది టైం టెస్టెడ్. ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తుంది. అంతేగాని మీరు మీరు అనుకున్నట్టుగా మాకు రావటం లేదు, మేము చేయటం లేదు, అట్లా నైరాశ్యానికి లోనుపడితే చెప్పలేము. బట్ అది కూడా టెస్టింగ్ లాగే అనుకోండి. దాన్ని కూడా మీరు గెలవాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీకు, మీకు తెలియకుండానే. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు ఆ పాతది కొత్తది చేయలేకపోతే పాతదే చేయండి. ఏదో ఒకటి చేస్తూ మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఒక టైం వస్తుంది. ఆ టైంలో యూ కెన్ పర్ఫామ్. సో ఇప్పుడు ఇప్పుడు మీకు దీంట్లో చేయలేకపోవడానికి ఇది అంశమే లేదు. బట్ కేవలం కాన్సన్ట్రేషను, ఫోకస్, మేబీ ఒక్కోసారి ఆ, చెప్పాను కదా, ఫోకస్ లేకపోవడము, లేకపోతే సిన్సియారిటీ లేకపోవడము, లేక డిసిప్లిన్ లేకపోవడం, ఏదో కొన్ని రీజన్స్ వల్ల మీరు బిహైండ్ కావచ్చు. మేబీ ఒక్కోసారి మిమ్మల్ని కూడా ఆ అవకాశాలు ఒక్కోసారి పరీక్షిస్తూనే ఉంటాయి. బట్ ఇది ఇది మీకు ఇంతకుముందు ఉన్న వాళ్ళకందరికీ మీకు ఆ విషయం తెలిసి ఉండాలని అనుకుంటున్నాను నేను. బట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న చాలా మందిలో కూడా ఇప్పుడు మీరు మూడు దయానంద్ సార్ టీంలో కానీ రకరకాల టీమ్స్లో కొత్త కొత్త వాళ్ళు వచ్చి కొత్తగా ఇప్పుడు ఈవెన్ మీరు జనరల్గా ట్రెడిషనల్గా చేసేవాళ్ళు చూసుకుంటే వరప్రసాద్ టీంలో కానీ మీరు మీరు హైదరాబాద్ డైమండ్స్ కొంతమంది అటువంటి ఆ టీమ్స్లోకి వెళ్ళి చూడండి. మీరు అంతా కూడా కొత్తగా వచ్చి చేస్తున్న వాళ్ళు చాలామంది పెరుగుతూ వస్తున్నారు. కానీ మనకంటే చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. కారణం ఏమంటే మనము పాత పాతదనంతా వేసుకొని తిరుగుతున్నాం. అదే అబ్బా అదేమో ఇంతకుముందు కథ చెప్తుండే కదా, బుద్ధుడు ఆ, ఒక అమ్మాయిని ఏరు దాటడం కోసం ఎత్తుకొని ఆ పక్క పోయి దించితే పక్కన శిష్యుడు, ఏం స్వామి ఆమెను ఎత్తుకొని దింపినారు మీరు, అట్లా ఎట్లా ఎత్తుకున్నారు మీరు అంటే, మరి ఎత్తి కూడా నేను ఆమెను వదిలేసి చాలాసేపు అయిపోయి నువ్వు ఇంకా దాన్ని మూస్తూనే ఉన్నావు అని. అట్లా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క పాత జ్ఞాపకాలు, పాత వ్యాపకాలు, ఆ, పాతగా పెరిగిన నైరాశ్యాలు అవన్నీ వేసుకొని తిరుగుతున్నప్పుడు కొత్తగా అవకాశాలు కనబడకపోతే నిజం చెప్పాలంటే కొద్దిగా మీరు వాటిని వదిలించుకొని చూడగలిగితే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆపర్చునిటీ ఫర్ వారికంటే మీకు 100 రెట్లు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేవలం మీ మీ స్తబ్దత, నైరాశ్యత, ఆ, లేకపోతే డిసిప్లిన్ లేకపోవడం, లేదా మీకు వస్తున్న వేరే ఇన్కమ్స్లో మీరు ఆ, దాన్ని అడ్జస్ట్మెంట్ అయిపోయి దాంట్లోనే ఇరుక్కుపోవడం. అవి చెప్తాం కదా మనకు, బావిలో కప్పల్లాగా మనం దాన్నే గొప్ప అనుకొని దానిలోనే మురిసిపోవడం. ఇవన్నీ చెప్తాను నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఒకసారి గమనించగలిగితే ఏ రకంగానే పోల్చుకోండి. మీరు ఒకసారి బాగా అర్థం చేసుకుంటే, ప్రపగేషన్ తీసుకుంటే, పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీన్ని ఎందుకు అంత పవర్ఫుల్ చేశారంటే ఇదొక గొప్ప వ్యాపకం అంతే. మీరు దాన్ని ఎలాగని తీసుకోండి. అల్టిమేట్గా ఆమె బిజినెస్ ఇస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఇదే అవకాశంలో ఒక ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి సక్సెస్ కావడం వేరే, మైండ్ సెట్ లేని సక్సెస్ అయ్యేది వేరే. ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కరెక్ట్గా రామే బిజినెస్లో కరెక్ట్గా సక్సెస్ అయినా అంటే కొన్ని వేల మందికి ఉపయోగపడి కొన్ని సమాజానికి కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడతాడు. ఎందుకంటే అతన్ని ఫాలో కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి అందరికి. అది అందుకోసమే కదా ఇప్పుడు మనం మనం మనకు తెలిసిన విషయమే కదా. మనం అవే బిజినెస్ సక్సెస్ అవుతున్నారంటే పీపుల్ సక్సెస్ కావడం లేదు. ఒక పీపుల్ యొక్క మైండ్ సెట్స్ నర్చర్ కాబట్టి ఒక గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యవస్థ తయారవుతున్నాయని అర్థం. అలాంటిది తీసుకుంటే మీరు ఇప్పుడు వరప్రసాద్ అనే ఒక వ్యవస్థ మీరు చూస్తే 25 సంవత్సరాల నుంచి నిరభ్యంతరంగా పదో తరగతి పాస్ కాకపోయినా ఒక పట్టుదలతో చేయగలుగుతుంటే కారణం ఏమి, ఆయనకున్న నాలెడ్జో లేకపోతే టాలెంటో కాదు. ఒక పట్టు వదలని ఒక శ్రమతో, అద్భుతమైన మైండ్ సెట్తో పట్టుకున్నాడు కాబట్టి 25 ఇయర్స్ నుంచి చేయగలుగుతున్నాడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీ దానికంటే గొప్పగా పైకి రాగలుగుతున్నాడు.
దట్ ఇస్ ద బికాస్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ రెండర మంది అసోసియేషన్ అన్నమాట. అదే ఇది ఈ అసోసియేషన్కు గొప్ప ఆ, అందుకే ఇప్పుడు రాను రాను మీరు చూసుకోండి. మీరు ఎందుకు ఒక మూర్తి అనే వ్యక్తి ఎలా బయటకు వచ్చాడంటే దీంట్లోంచే వచ్చినాడు. మీరేమో బయట నుంచి సడన్గా ఏం రాలేదు. ఆ తనే ఒక గొప్ప మనస్తత్వంతో, ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో స్పీడ్గా తయారు చేసే వ్యక్తులను తయారు చేస్తున్నాడు. తయారు చేయగలిగాడు కాబట్టి ఆయన డైమండ్ అయిన ఈటీసీ అయినాడు. చాలా ఆయన డైమండ్ ఆయన టీంలో 6 మంది డైమండ్స్ అయితే ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు నరేన్ సార్ని తీసుకోండి మీరు. ఆయనకున్న కన్విక్షన్తోనే హీ హాజ్ నౌ క్రియేటింగ్ ఆల్రెడీ కొన్ని మీకు తెలుసు అలాంటి టీంలనే తయారు చేసి చేస్తూ మళ్ళీ అలుపు లేకుండా నవ్ ఈజ్ క్రియేటింగ్ అనదర్ డైమెన్షిప్ బిసైడ్ ది ఆల్రెడీ ఆర్గనైజేషన్ పక్కన పెట్టుకుని తనకు దాన్ని గోల్గా పెట్టుకొని కొత్త న్యూ సక్సెస్ స్టార్ట్ చేసి కొత్త దాంట్లో కొత్త అంటే ఇప్పుడు ఒక లీడర్కు ఏ పరిస్థితిలో తట్టుకొని గెలవగలిగే సమర్థత, ఆ, వారర్షిప్ ఉంటుంది. అది ఎప్పటికీ ఎందుకంటే చెప్తే చాలామంది హీరోస్ ఓడిపోవచ్చు కానీ యోధులు ఎప్పుడు ఓడిపోరు. కారణం ఏమంటే వాళ్ళు పెరిగిన విధానం అలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ గొప్పతనం. మీరు ఆంబే బిజినెస్ సక్సెస్ అయితే మీరు కేవలం డబ్బే రాదు. మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. మిమ్మల్ని అనుకరించడానికి మ్, ఎంతోమంది ఆ, ఎంతోమందికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాంటి ఆపర్చునిటీ ఇది. మీరు ఎంతసేపు ఉన్న మీరు మీ వ్యాపకాలతోనో లేకపోతే మీ డబ్బులతోనో లేదా మీ సమస్యలతోనో పోల్చుకున్నారనుకుంటే దానికి ఏం చెప్పలేం. అది భస్మాసుర హస్తం లాగే ఉంటుంది అనమాట. సో నేను అదే చెప్తున్నా మీరు అది వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు 2000 ఎక్కువ తిండ్రు, ఇవన్నీ కథలన్నీ మీకోసమే వస్తాయి. మిమ్మల్ని టెంప్ట్ చేయడానికే చెప్తాం కదా. ఈ పరమపద సోపాన పటం లాగా ఆ, మనకు నిచ్చెనలు ఎన్ని ఉంటాయో పాములు కూడా అలాగే ఉంటాయి. అది సహజం. అది ఆ గొప్ప అవకాశం మీకు అంత ఈజీగా అర్థమైతే అది గొప్ప అవకాశం ఎందుకు అది? అవునా కదా. కాకపోతే మీకు ఒక స్టేజ్ వస్తుంది. నవ్ ది స్టేజ్ ఒక మూర్తి 4-5 సంవత్సరాల్లో ఒక ఎంపైర్ క్రియేట్ చేసే సత్తా ఎలా పెరిగిందంటే అతను 15-20 సంవత్సరాల నుంచి నర్చర్ అయిన విధానం వల్ల ఒక యోధుడిగా మారే అట్లా టైం మీకు కూడా ఎక్కడో వస్తుంది. అప్పటి వరకు మనల్ని మనం కావచ్చు, మిమ్మల్ని మీరు కావచ్చు, మీరు దానికి అనుగుణంగా మీ మీ మనస్తత్వం కావచ్చు, మీ క్వాలిటీస్ కావచ్చు, మీ యొక్క టఫ్నెస్ కావచ్చు, గ్రిట్నెస్ అనేది ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మీకు తెలియకుండానే ఒక నిచ్చెన దొరుకుతుంది. ఆ నిచ్చెన లాంటిదే ఎగ్జాక్ట్గా ఒక పుష్ప నటరాజు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు మీకు నరేన్ సార్ కూడా అంతే. ఇప్పుడు ఒక టైంలో ఫస్ట్ జరిగింది. తర్వాత ఇప్పుడు నవ్వు హీ గాట్ ట్రెమండస్ స్ట్రక్చర్. అనంత్, అమానుష్, తర్వాత ఆ, వీణా కిషోర్, తర్వాత సంధ్యా ప్రేమ్ శంకర్. సో ఇట్లా ఇట్లా ఒక 6 ఆర్గనైజేషన్ కొత్త రావడం ఎలా జరుగుతాయంటే బికాస్ ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు మనం అదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకున్నా ఒక ఆల్వేస్ ఏదో జరుగుతుంది కాదు. బట్ ఇంటర్నల్‌గా మీ లోపలే జరుగుతుంటుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మీకు ఆ గ్రోత్ కనబడుతుంది. బట్ అంతవరకు మీరు మీ మీ దాదాపు మీ మీ లోపం లేకుండా అంటే మీ వంతు లోపం లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది 6% ఉంటారా, 3% ఉంటారా, 12% ఉంటారా, సిల్వర్లో ఉంటారా, ప్లాటినం ఎక్కడ ఉంటారా అని మ్యాటర్ కాదు. ఆ టైం వరకు మిమ్మల్ని మీకు అది ఒక టెస్టింగ్ లాగా అనుకోండి. మీ మీ నేచర్ అనుకోండి లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం లాంటిది అనుకోండి. అలా బేరియర్ పాయింట్స్ ఉంటాయి. మీరు అంటే చెప్తున్నా లేకుంటే ఏముంది సార్ దీంట్లో నేను బాగా సంపాదించుకుంటాను బయట మంచి రికగ్నేషన్ ఉంది అనుకుంటే మిమ్మల్ని దానికి ఏం చెప్తాం కదా. సక్సెస్ అనేది తెలియని వాడికి ఎలాగో ప్రాబ్లం లేదు. బట్ తెలిసిన వాడికి జీవితాంతం పెద్ద హఠాత్ అంటే లైఫ్లో అది కోలుకోలేని ఒక ఇది నేను చేయలేను నా వల్ల కాదు అని అది వేరే విషయం. మీరు చేయగలిగి ఉండి నేను చేయలేదు ఆ రోజు ఆ సమస్య వల్ల ఈ సమస్య అంటే అవన్నీ సాకులు అవుతాయి ఎక్కడనో చోట. సో నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు సి ఓకే. మీరు ఇది చేయలేదు. బట్ మీ ఒరిజినల్ వర్షన్స్ ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్స్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి దాంట్లో
ఈ గేమ్‌లో కూడా ఆ గేమ్‌లో కూడా మీరు చేయొచ్చు. దాంట్లో ఇప్పుడు మీకు ఇది కూడా ఒక అవకాశం లాంటిదే గదా! ఇప్పుడు మీరు దీంట్లో మీ డీటెయిలింగ్ చేసుకుంటూ మీ 500 పీపుల్‌తో చేసుకుంటూ కూడా క్లయింట్స్ వస్తే దీన్ని రికమెండ్ చేసుకుంటారు. లేదా WG4లో క్యాండిడేట్స్‌ను తీసుకో అదే చెప్పాను నేను కొంతమంది లీడర్స్ కూడా. సో, రన్ ఫర్ ది కోచెస్ ఆల్సో. కోచెస్ కూడా రన్ చేయండి. ఎలాగూ ఇది చేస్తున్నారు గదా! డైరెక్ట్‌గా కోచెస్ కోసమే చేయండి. WG5 ఉంది. లేదా మనం కూడా లాస్ట్ వీక్ చెప్పాం గదా! మేము వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది WG4. WG4 క్వాలిఫై కావడానికి లేదా ట్రైనర్‌గా ఒక ప్రిలిమినరీ ట్రైనింగ్ కోచింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి మనం కూడా ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసినాం. దాని ప్రకారంగా మేము స్టార్ట్ చేస్తామని కూడా చెప్తున్నాం. సో, మీరు చేయాల్సింది మీ చేతిలో ఉన్న పనిని మీరు శ్రద్ధగా చెప్పాలి. చేయాలి. ఏది చెప్తారు కదా! అది 'విక్రమార్కుని' కథలో లాగా బేతాళుడు అడిగే ప్రశ్నలాగా చెప్తున్నా. సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే తలకాయ వేసుకోలేదు. మీరు చేయగలిగి గూడా మీరు ఇలా నిరాసక్తతతో వదిలేసుకోకున్నారంటే మాత్రం లైఫ్ కండెమ్న్ అయినట్లే లెక్క ఆల్‌మోస్ట్ ఆల్. ఎందుకంటే బికాజ్ నేచర్ నీకు అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా యూ ఆర్ ఎ సెలెక్టెడ్ పర్సన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మనతో పాటు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు యూ ఆర్ ఎ బెస్టెడ్ పర్సన్. దెర్ ఈస్ సంథింగ్ ఈజ్ బిహైండ్ యూ. మీ దగ్గర ఏదో ఉంది. అందుకే నేచర్ మీకు ఈ అవకాశాన్ని వదలకుండా ఇచ్చింది. దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఈ ఈ సైడ్‌కొచ్చిన వాటికి మీరు లొంగిపోయి పోయినారంటే దాన్ని మించిన లైఫ్‌లో మీరు దాన్ని పోగొట్టుకున్నంత అంతకంటే గొప్పగా ఏం పోగొట్టుకోలేరు మీరు. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. నేను అందుకే చెప్తున్నా మీరు మీకు అర్థం కాకపోతే మీ పరిస్థితి జస్ట్ స్టిక్ ఆన్ టు యువర్ క్వాలిటీస్. స్టిక్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. స్టిక్ ఆన్ యువర్ మీ స్ట్రెంగ్త్ ఫోకస్ చేయండి. ఇప్పుడు మీ పక్కన ఇప్పుడు మనం ఆ పక్కన పెట్టేసి మన పక్కన చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు డైమండ్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్న వరప్రసాద్ కావచ్చు లేదా రామ్ రెడ్డి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా దే ఆర్ బిల్డింగ్ న్యూ మెథడాలజీస్. మనం మొదలుపెట్టినవే వాళ్ళు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా చేసి దే ఆర్ ఎంక్రోచింగ్ ది లిమిట్స్ ఆల్రెడీ. అదే వాళ్ళ లిమిట్స్ అన్ని దాటిపోయి సేమ్ మనమే మొదలుపెట్టినాం. ఇప్పుడు కమ్యూనిటీని వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఇంటూ ది ప్రాపర్ వే. అదే మరి లేట్ కాకుండా లేటెస్ట్‌గా చేసి ప్రాపర్ వేలో బిల్డ్ చేస్తున్నారు. మనం అంత తెలుసుకొని ఏం చేస్తున్నామంటే మళ్ళీ అక్కడ ఏదో చెప్తాం గదా! చెట్టు దగ్గర నిలబడి అట్లా ఈపు గిరుకోవడం, అట్లాంటి దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. మీరు మళ్ళీ చేద్దామనే మాటకి అర్థం డిక్షనరీ‌లో లేదు. డూ వాటెవర్ యూ వాంట్ టు డూ. అందుకే నేను మీకు ఆ గోల్స్ కూడా అట్లాగే పెట్టుకున్నాం. ఏదో ఒకటి పెట్టుకొని దానికోసం పని చేస్తున్నాను. మీ లోపల నుంచి జీల్ బయటికి పోదు. అది లేకపోతే ఏమైద్దంటే మీకు తెలియకుండానే ఎన్నో చెప్పొచ్చు. వ్యాపకాలు దండిగొస్తాయి. అంటే నేను చెప్పాం ఇదేం సార్ ఇది లేకుంటే కూడా మన జీవితం అంటే సరే అది నేను దాన్నేం కాదని ఇప్పుడు ఆల్వేస్ మీకు మీ 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 డెస్టైన్డ్ లైఫ్స్ అయితే ఉంటాయి. దాన్ని నేను కాదనను. బట్ ఇలాంటి అవకాశాల్లో మీతో పాటు మీరు కొంతమంది చాలా జీవితాల్లో ఇంపాక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అది కోల్పోతాం అంతే. అంతకంటే ఏం లేదనుకోండి. బట్ అది మీకు చివర్లో కనబడుతుంది లైఫ్ యొక్క వాల్యూ. ఇప్పుడైతే కనపడదు. ఎందుకంటే వదిలేసేటప్పుడు ఎవరికీ అన్నీ చాలా సంబరంగా కనబడతాయి. మేము చాలామంది చూసామనమాట. కాలము కలిసి రాలేదంటే వాడికింక టైం వచ్చిందంటే దగ్గరికి ఎలా మారిపోతాడో మేము వాళ్ళ పిక్చర్‌లో చూస్తాం. తర్వాత కూడా వాళ్ళ పిక్చర్‌లో చూస్తాను నేను. నాకు తెలుసు వాళ్ళు. సో, సి అలాంటి పరిస్థితి రాకూడదని నేను గూడా కోరుకుంటున్నా. అందుకే మీకు చెప్తున్నా స్టిక్ ఆన్ టు యువర్ గోల్స్ వాటెవర్ ఇట్ మే బి. బట్ అది వదలకండి. ఒక స్పిరిట్‌తో వర్క్ చేసి దాన్ని కొనసాగించే పద్ధతిని నెలకు ఒక గోల్ పెట్టుకొని మీకు అనుకు పద్ధతిలో వెబినార్ ఏం కావాలి నిజం చెప్పాలంటే మీకు ఇంతకుముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంటే ఇప్పుడు అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అసలు మీకు ఇంతకుముందు రోడ్లెంబడి పడి నెగెటివ్ ఫేస్ చేసి అసలు అన్నిటికంటే పెద్ద భారమైన స్థితి ఏమంటే మీరు చెబితేనే నెగెటివ్ వచ్చేది. అట్లాంటి చెప్పడానికి భయపడి చాలా సార్లు మనం వెనకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేదా వేరే ఊర్లోకి వెళ్ళి మీటింగులు చేసి అట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ప్రొడక్ట్ ఇచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి. సో, అవన్నిటిని లేకుండా నౌ యూ గాట్ ఏ ట్రెమెండస్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండ్లలో కూర్చొని ఆహ్, కంప్యూటర్ల ముందో, ఫోన్ల ముందో కూర్చొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి నయా పైసా పెట్టుబడి లేకుండా ఉన్న తెలివితేటలతో టైం కేటాయిస్తూ చేసుకునే పని ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాకు తెలిసి ఇండియాలో యామ్‌వే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లేదు. బట్ అలాంటిది ఇప్పుడు ఉన్నప్పుడు మనం చెప్తాం గదా! అదేదో కరెక్ట్ టైంకు
ఆ దేవుడు చేసిన మనుషుల్లో అని అని కళ్ళు మూసుకున్నట్లు మనం రైట్ టైంలో కళ్ళు మూసుకున్నామంటే మాత్రం ఖేల్ ఖతం బ్యాండ్ బజా ఉంటారు కదా, అలా అవుతుంది. సో మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, బీ రెడీ ఫర్ మళ్ళీ మనం ఈ ఈ వారంలో సాటర్డే ఫ్రైడే కానీ సాటర్డే కలుద్దాం. ఆ లోపల కొంత మీకు రియలైజ్ అవుతారని అనుకుంటున్నా. లేదు అంటే ఏం లేదు, ఇక అందరికీ ఇప్పుడు నారాయణ సార్ చేసే పని మనం చేయాలి. ఇంకా స్లోగా హౌ రైట్ టు ది పీపుల్, కొత్త పీపుల్ కోసం మళ్ళీ మనం ఆ, వెళ్ళాల్సి ఉంటుంది కొత్తగా. సో నేను ఏమంటే ఆల్రెడీ చాలా కాలం పాటు ఉన్న మంచి అవకాశాలు ఉన్నాయి, చేయగలుగుతారు, చేసే పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు అని మిమ్మల్ని ఆ, అందరికీ మళ్ళీ 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 చెప్తున్న దానికోసమే. సో లేదు మీకు మీ వ్యాపకాలు మీవే ఎక్కువైనాయంటే నో డౌట్ ఖచ్చితంగా దానికి ఏం మనం వీఆర్ నాట్ ఎనీ అగెనెస్ట్ యూ. గో హెడ్ విత్ యువర్ ఓన్ ప్రియారిటీస్. మీరు ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది అనుకోండి. సరే నాకు తెలిసి ఇంతవరకు మళ్ళీ ఆ, తిరుగు ముఖమైన వాళ్ళు వచ్చినట్టు నాకు ఎక్కడ ఇంతవరకు దాఖలా లేవు. సో కాబట్టి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఆ, ఉన్న స్పిరిట్ను కోల్పోకుండా చేయగలిగిన పనిని పూర్తి సాధ్యపడదు. ఎవరికి మీరేం జవాబుదారీ చెప్పాల్సిన పని లేదు. మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి, ఏం చేస్తున్నాను నేను, ఏం చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకే తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు, ఏం లేదు. బయటి వాళ్ళ వల్ల ఇట్లా అయినామా అని అంటే మీరు అంతకంటే భయంకరమైన పరిస్థితి లేదని నేను చెప్తాను. ఎందుకంటే నీ జీవితాన్ని ఇంకొకరు శాసించరాదు. ఇంకొకరి వల్ల నేను ఇట్లా చేసినాను అని అనుకున్నామంటే మాత్రం అది ఇంకా దాన్ని మించిన అవమానం కానీ దాన్ని మించిన అసలు ఏదే ఉండదు. ఎందుకంటే అర్థమేముంది, మనం మన జీవితము మన పిల్లల కోసము మన ఫ్యామిలీ కోసము చాలామంది జీవితాలు బాగా చేయడం కోసం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరో ఏమో అన్నారు, ఎవరో ఏదో అన్నారని మనము అసలు దానికే మోసం తెచ్చుకున్నామంటే దాన్ని ఇంక ఎలా తీసుకోవాలి చూడండి. అందుకే చెప్తున్నాం మీరు చాలామంది. ఎందుకంటే సాకుడు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి రీజన్స్ ఈజీగా, ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. అవునా కదా. కానీ వదిలేసిన ఏం చేస్తారు, అంతకంటే ఏం జరిగేది లేదు కదా. మనం ఆపర్చునిటీ మన నుంచి వెళ్ళిపోతుంది అంతే. అంతే అది అది జరిగింది అనుకోండి, జరిగిన తర్వాత మీరు చేయగలిగింది ఏం లేదు. మేబీ దిల్దారుగా కావచ్చు. అవునా కదా. సో అందుకే చెప్తున్నా కదా, మనస్సాక్షిని మించిన దైవం లేదంటారు. అంటే మనకు భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు. అదే మీ మనస్సాక్షి. మీరు ఒక్కసారి బయటకు వచ్చి ఒకసారి చూసుకోండి. నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేస్తున్నాను, అసలు నేను వెళ్ళాలనుకున్న మార్గంలోనే ఉన్నానా, లేదా ఎక్కడికి వెళ్తున్నా ఒకసారి మీరు. ఎందుకంటే మీరు లోపల ఉండి మీరు మీరు మీ గురించి మీరు ఆలోచించిన కాలం మీకు మీ తప్పులు కానీ మీ ఏం చేస్తారో కూడా మీకు అర్థం కాదు. అన్నిటికీ సమర్థించుకోవడానికి ఆ, మీ బ్రెయిన్ కానీ మీ రెడీగా ఉంటాయి. కానీ మీరు ఒక్కసారి బయటకు వచ్చి మీ మనస్సాక్షితో ప్రశ్నించుకోండి. అరే ఒక పక్కన ఆ, ఒక కొత్తగా నెలన్నర 2 నెలలకు వచ్చే వెబినార్స్ ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎట్లా ఏం డిఫరెన్స్ ఉంది మనకు వాళ్ళకు. ఒకసారి మనం పోల్చుకోవాల్సింది పడిపోతున్న వాళ్ళకి కాదు, పైకి వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం. అవునా కదా? మనం చేసే అవకాశాలు ఏమున్నాయి, మనం ఏం చేయగలుగుతాం, మనం ఎలా చేయగలుగుతాం. అంతే తప్ప ఉమ్, దీనిలకు వాళ్ళు ఓడిపోయిన నిన్న ఎవరు మాట్లాడుతూ చెప్పినమాట. ఏం వాళ్ళు ఏం బాగున్నావా అని నేను అడిగితే ఆయన ఏమైనాడు, ఆమె ఏమైంది అని అడుగుతున్నాడు. అంటే నేను ఆడికి స్టాప్ చేసిన. ఇంకా అది అది స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ ద డెత్ ఆఫ్ ది డెత్ సెంటెన్స్ అనమాట. ఎవరు లేని వాళ్ళ గురించి డైలాగులు స్టార్ట్ అయినాయంటే అర్థం ఏమి, డెత్ వారెంట్ వచ్చింది వీళ్ళకని అర్థం. See, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది. ఒకరు లేకపోతే ఇంకొకరు చాలా మంది ఉంటారు మనకు. చెప్తున్నా కదా మనం ఇప్పుడు ఉమ్, మనకు ఒక్కటే అప్లైన్కు చాలా డౌన్లైన్స్ ఉంటారు. ఇంకా నిర్మించుకున్న సత్తా ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లైన్స్ అయినారు. సింగిల్ హ్యాండెడ్గా డైమండ్లు అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ డైమండ్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. మీకు కళ్ళెదురుగా చెప్తున్నా కదా, ఇంకొక డైమండ్ స్ట్రక్చర్ మన కళ్ళెదురుగానే మనతో పాటు ఉండి చేయగలుగుతున్న వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. ఆయన ఆర్గనైజేషన్ మనం ఉన్నాం. ఇక మీరు దేనికి సాకులు చెప్పుకుంటారో మీరే హ్యూమిలిటీ. నిర్ణయించుకోవాలి. ఓకేనా. ఓకే బాబు, ఆల్ ఆఫ్ గ్రేట్ నైట్. సాటర్డేకి అంతా మనం మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఆ లోపల ఆ, అందరూ అటెండ్ అవుతారు అనుకుంటున్నా. వీలైతే నేను మాట్లాడిన మాటలు అందరికి పంపిస్తాను. చూడండి తర్వాత ఇంకొకటి ఈరోజు అవి ఈ సంవత్సరంతో చాలా మందికి అవి ఏమో ఉన్నాయి, దానిలో పేరు ఏమంటారు, టర్న్ ఓవర్ లిమిట్స్ ఏమైనా లేకపోతే వాళ్ళంతా పీసీలు అవుతారు. ఆ లిస్టులు కూడా పంపించినట్టున్నారు, మీ లీడర్స్ అంతా వచ్చింటుంది అనుకుంటా నాకు తెలిసి.
ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎవరైనా ఉంటే సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బట్ ఎనీహౌ మీరందరూ చేయాల్సిన పని ఏమంటే కొత్త టీమ్స్ కోసం వెతకాల్సిందే, దీంట్లో ఏం లేదు. ఆ ఎతికే దాంట్లో మార్గంలో మనకు ఈ వావ్ కానీ, ఈ ఇంతకుముందు రిటైలింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది, వావ్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. దాంట్లో ఏం తేడా ఏం లేదు. బట్ మనం మనం అర్థం చేసుకోవడం లేదంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఒకటే సమస్య మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పుడు నేను ఒక అమ్మాయి, ఒక వీణా కిషోర్ అని ఒక అమ్మాయి, లేదా ఆమె పేరు ఏం పేరు? ముస్లిం అమ్మాయి రుకియా బేగం అని ఒక ఆమె వచ్చారు. నిన్న షైని అని ఒక అమ్మాయి మాట్లాడింది. నిన్న ఇద్దరు స్పీకర్ చూస్తే మీరు ఎంత పరిణితితో మాట్లాడడం ఒకసారి ఆలోచించండి. ఏమంటే అన్ని వైట్ పేపర్స్. అందుకే నరేన్ సార్ అట్లా వైట్ పేపర్స్ ఎత్తున్నాడు. ఎందుకంటే ఈ ఖరాబ్ అయిన పేపర్లు ఎంత రాసినా ఇవి పోయి ఈ బురద బురద అని అర్థమైంది ఆయనకు. అందుకే ఆయన కొత్త పేపర్లు ఎత్తుకున్నాడు. మీరు మీరు ముందు ఫస్ట్ పార్ట్ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. అది క్లీన్ పోస్తే మీకు ఇప్పుడు వాళ్ళకు రుకే వాళ్ళకి కనబడిన ఆపర్చునిటీ మనకెందుకు కనబడతలేదు? కొత్త వాళ్ళని ఎందుకని మీరు అనకండి. అది కొంతవరకే. ఎందుకంటే మెథడాలజీ అనేది అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు అది చెప్తున్నాం కదా! చేయగలిగితే మనం సవా లక్ష మెథడాలజీ చెప్తూనే ఉన్నాం. బట్ మీరు ఇప్పుడు చెప్తున్న వెబినార్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త, పాత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తున్నాయి. నేను ముందే చెప్పాను. మీరు వెబినార్ చేస్తే వాళ్ళకొచ్చినట్టుగా వ్యూస్ రావు. కారణమేమి? మీరు కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. కొత్త వ్యక్తులతో పెట్టించాలి. కొత్త వ్యక్తులతో స్టేటస్ పెట్టించాలంటే కొత్తగా మీరు 1, 2 ప్రతి నెల 2, 3 కనీసం లాగిన్ చేసి కొత్త వాళ్ళకు ఇంతకుముందు చేసిన పొరపాట్లు కాకుండా వాళ్ళకి రైట్‌గా ఫాలో అప్ చేసి, వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసి, వాళ్ళతో ఫస్ట్ స్టేటస్‌లతో పెట్టించుకోవడం మొదలుపెట్టారంటే అక్కడ సక్సెస్ అయితుంది మైక్రో వెబినార్. అంత క్లియర్ కట్‌గా కనబడుతున్నది. మీరు చేయాల్సిందేమి? దిక్కులు చూడకుండా నెలకు వారానికి ఒకసారి వాట్సాప్‌లో బూస్ట్ చేయండి. ఒక 100 పేర్లు వచ్చి పడతాయి. వాళ్ళని ఫాలో అప్ చేయండి. ఒక్కడు రావడమే. ఒక్కరు రారా? ఎలా ఉంటారే అసలు మీరు అర్థం మరి ఎట్లా మనస్ఫూర్తిగా నాకు అర్థం కాలే. ఏం చెప్పాలో నాకు. ఒక్కరు రారా? ఒక క్లయింట్ రారా? ఒక 500, 600 పడేయండి. మనం రోజు నెలలో తినే ఆ మటను, చికెన్‌ల పత్తి కాదు మనం ఆ డబ్బులు. మనం వేసుకునే మనం వేస్ట్ చేసి వేస్ట్‌గా ఒక ఒక 10 టీలు మానేశారంటే, లేదా ఒక వారం రోజులు ఉపవాసం ఉండండి. మనం ఆరోగ్యం బాగవుతది. ఆ డబ్బులు మిగిలితే బూస్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎందుకు రారో చెప్తా నేను. చేస్తలేరు. ఇప్పుడు మీరు ఆ కోటేశ్వరిని అడగండి, సుధాకర్ రెడ్డిని అడగండి. మీ వీళ్ళు చేస్తారు. నెలకు వారానికి 2, 3 రైట్ స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వెబినార్ చేస్తున్నారు. వాళ్ళకేం తెలియదు చెప్పండి. వాళ్ళేం మీకంటే ఎక్కువ చదువుకున్నారా? తక్కువ ఏం అర్థం కాలే నాకు. ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఏమంటే మనకు మార్గం కనపడతలేని కారణం ఏంటంటే ముందు మనసులో పెట్టడం లేదు. కేవలం ఏదో క్యాజువల్‌గా చేసుకుంటూ పోతున్నాం. ఏదో ట్రెడిషన్ అది చేయలేదు కాబట్టి అది సాకులు ఎత్తుకుంటాం. అట్లాంటివి వద్దు. ఇప్పుడు పని జరగలేదంటే అడగండి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేయడానికి మన ఆర్గనైజేషన్స్‌లో మీకు అవకాశాలున్నాయి. ఎన్నైనా చేయొచ్చు. బట్ కేవలం మీరు చేసే వ్యక్తులుగా మారాలి. అంతేగాని చూసే వ్యక్తులుగానో, టైమ్ పాస్ చేసే వ్యక్తులుగానో, చిన్న చిన్న వ్యాపకాలు ఇరుక్కుపోయి అదే జీవితం అనుకునే వాళ్ళకు చెప్పలేను నేను. ప్రయారిటీస్ ఎవరికైనా ఉంటాయి. నేను కాదనను. ఎందుకంటే మీరు చెప్పాను కదా! ఏ కాంప్రమైజ్ లైఫ్ ఇస్తున్నామా? ఆహ్, ఇస్తు ఆహ్, అదే చివరి చెప్తున్నా ఆవులు తిప్పినవాడే అర్జునుడు. మీరు అవన్నీ ఏం కాదు. డెస్టినేషన్ ఎలా తెలుస్తుందంటే మీరు మీ వయసు అయిపోయే కొద్దీ మీరు చేవగా తగ్గిపోయేసరికి తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారో అది. అప్పుడు మీకు ఆ పశ్చాత్తాపం జీవితం మొత్తము అది ఒక్కరోజు చాలు మీరు అలా అట్లాంటి పశ్చాత్తాపంతో పోయినారండి. చనిపోయి ఒక్కరోజైనా అరే! ఎంత లైఫ్ ఉన్నదిరా నేను అవి చేయలేకపోయినానని మిమ్మల్ని మీరు రిగ్రెట్‌గా ఫీల్ అయినారంటే నువ్వు గడిపిన జీవితం మొత్తం స్మాష్ అది. నేను ఫిలాసఫీ చెప్పడం లేదు. లేకపోతే ఇది చెప్పడం లేదు. ఇట్స్ ప్రాక్టికల్‌గా చెప్తున్నా. చాలామందిని నేను దగ్గరగా చూసాను కాబట్టే ఐ హావ్ టేకెన్ దిస్ డెసిషన్. అర్థమైంది. చాలామంది నేను ఎంతోమంది వీరులు, శూరులు వాళ్ళని మించినోళ్ళు లేరని బయట విర్రవీగినోళ్ళంతా చివరాఖరికొచ్చేసి వాళ్ళ లైఫ్‌లో రియలైజ్ అయ్యేటప్పుడు చాలామంది దగ్గరుండి చూడడం జరిగింది నేను. అంతకంటే పెద్ద లైఫ్స్ అయితే ఎవరికి లేవు నాకు తెలిసినంత వరకు. అంటే నేను చెప్తున్నది ఎవరిని విమర్శించి కాదు. బట్ అదే చెప్తున్నా జస్ట్ లైక్ 'విక్రమార్కుడు' బేతాళులాగా చెప్తున్నా మీకు. ఎందుకంటే సమాధానం లేని ప్రశ్నలే లేని సమాధానం మీ దగ్గర ఉంది. సమాధానం లేకపోతే ఆ ప్రశ్నే రాదు. ఎందుకంటే సమాధానం లేని ప్రశ్న సమాధానం లేని ప్రశ్నే లేదు మన బిజినెస్‌లో.
ఆల్రెడీ చేసి ఉన్నాం. మీరు చెప్పండి మీరే ప్రాక్టికల్గా ఆల్రెడీ రిటైలింగ్ చేసినాం, స్పాన్సర్ చేసినాం. ఆ లెక్కలో కనీసం ప్రతి ఒక్కరు కూడా 2000 3000 పీవీలకి దాదాపు 15% చేసిన వాళ్ళు ఉన్నాం, సిల్వర్ గిల్వర్ అంత చేసిన వాళ్ళు ఉన్నాం. ఆల్రెడీ ఆ అవకాశం మేము క్లోజ్ కాలేదు, అది ఎప్పుడు ఓపెన్గానే ఉంది. ఇక రెండో వైపు ఇది ఇట్స్ అన్ అడిషనల్ వే టు బిల్డ్ ది బిజినెస్. కారణం ఏమి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అప్లయన్స్ సరిగా లేడు కాబట్టి నేను అంటే అప్లయన్స్ తింటే నీ కడుపు ఉండదు కదా. అరే నాకు అర్థం కాలే. దే ఆర్ ఆల్ ఓన్ గైడర్స్. ఏదో మార్గ బాటసారిలా కలిసినారు. వాళ్ళకి ప్రియారిటీస్ ఉంటాయి. వాళ్ళ తప్పేదాలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ మీ లైఫ్ ఏమైనా అట్లా వాళ్ళని చూసుకుంటా, అర్థమైనా. ఇక యువర్ క్లియర్గా మనం ఇప్పుడు మనకు తెలియకుండానే మనల్ని మనం కాల్చుకుంటున్నాం, అది మనకు తెలుస్తలేదు. అది అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఆహ్, కారు మేబీ యూ హావ్ టు గెట్ ది స్పిరిట్. ఎందుకంటే రాను రాను ఇప్పుడు మనం ఇలా మీకు చెప్పేవాళ్ళు కూడా తక్కువ అయిపోతారేమో. రాకపోతే ఇప్పుడు రాలే చాలామంది. వాళ్ళకి కూడా నేను చెప్పలేను కదా వెళ్లి. బట్ మీ ఇష్టం ఇంక అది. సో, ఇది ఫైనల్‌గా చూస్తాం మేము కూడా లాస్ట్ ఒక వారం చూసి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కొత్త వాళ్ళు ఉండే వాళ్ళను దాంట్లో జాయిన్ చేసి అందుకే నేను మిగతా వాళ్ళకి కూడా చెప్పాను. ఇక మీరు క్లయింట్స్ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు సుధాకర్ రెడ్డికి దాని వీళ్ళకి కూడా మీరు కూడా క్లయింట్స్ కోసం రన్ చేయండి బాబు. క్లయింట్స్ కోసం కాకుండా కోచెస్‌కి రన్ చేయండి. మేము ట్రైనింగ్ బ్యాచ్ అరేంజ్ చేస్తున్నాం. డైరెక్ట్ కోచ్‌లకే ట్రైనింగ్ ఇస్తాం. అదే ఇప్పుడు నరేన్ సార్ పద్ధతిగా మేము కూడా అదే పట్టిచ్చేస్తాం. ఓకేనా? సో, బీ రెడీ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే నేనదే చెప్తున్నా. మీరు మీరు ఎళ్తున్నది ఇప్పుడు 10 రోజులయింది. ఒక గోల్ పెట్టుకున్నాం. ఆ పక్క పోతున్నామా? ఏటాటకి పోతున్నామా? ఎక్కడికి పోతున్నామో తెలియాలి కదా! ఆహ్, మనకు తెలిసిపోతది. అప్పుడు ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారనేది పైన కనబడతది కదా! ఏం చేస్తున్నారనేది. ఓకే బాబు. ఆల్ ఆఫ్ గ్రేట్ నైట్. శుభరాత్రి. ఈరోజు ఏ వారం? సోమవారం కదా! రేపు సోమవారం. మంగళవారం, బుధు, గురు, ఫ్రైడే నైట్ మళ్ళీ ఉంటుంది. సో, ఫ్రైడే నైట్ మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఓకే. ఆ లోపల వెబినార్ పెట్టుకునే వాళ్ళు చేయండి. ఇక లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీకు నాకు వెబినార్ చేసి ఎవరు రాలే, ఒకరిద్దరు రెస్పాన్స్ అవి అంతకంటే అసలు ఉడాల మాటలే లేవు నేను చెప్తున్నా. రారయ్య అట్లా రానే రాదు. నీ ఇప్పుడు రారు అనేది నీ లోపల ఉంటే బయట నుంచి ఎవడో వచ్చినోడు పారిపోయింటాడు. మొఖమంతా ఒక దెబ్బ మొఖంలా కనబడతాయి. నిన్న నేను మా మా భరత్ వాళ్ళ దాంట్లో ఫంక్షన్‌కి పోయినా. కొంతమంది వచ్చారనమాట. వాళ్ళ మొఖాలు దెబ్బ మొఖాల్లాగున్నాయి. అమాస మొఖాల్లాగున్నాయి. ఇంగ అవి వాటికి చూసి ఏమొస్తది? అవునా కాదా? అంతే అంటే ముందు మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని చూసి ఎందుకు రావాలి మనకు? మనం ఏం పని చేస్తున్నాము? మనం ఎట్లా పని చేస్తున్నాము? మనం ఏం అవునా కాదా? మనకే తెలియదు. అప్పుడు నేనదే చెప్తున్నా. మనస్సాక్షితో మాట్లాడండి. అరే నేనేం చేస్తున్నా? నాకెందుకు రావడం లేదని క్వెషన్ ఎందుకొస్తుందంటే, ముందు నువ్వు చేయడం లేదని పని నువ్వు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? సరిగ్గా చేయకపోవడం తర్వాత విషయం. అది మనం అది తర్వాత కరెక్షన్‌లోకొస్తుంది. బట్ చేయడమే లేదనుకోండి, రావడం లేదని ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? అవునా కాదు? ఒక దారి కాదు. ఇప్పుడు మనం డెస్టినేషన్ కావాలనుకునే వాడికి దారి అక్కర్లేదు. దారే బాగలేదు అనుకుంటే నువ్వు డెస్టినేషన్ కనపడదు నీకు. డెస్టినేషన్ చూడు. ఎలా ఎళ్ళాలి ఆ ప్లాన్ చేయి. మైండ్ నీకు అవకాశాలనిస్తది. లేదంటే అదే బటాబరాం నేర్పించిపోయాను. రోజుకొక అర్ధగంట మెడిటేషన్ చేయండి. ఎందుకు రాదు ప్రశ్న మీకే సమాధానం వస్తది. కొద్దిగా మనసుని లోపలికి పంపించండి. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అట్లా చేసిన వాళ్ళు చాలామంది. అట్లా మీరు సక్సెస్ అయితే ప్రతి వాళ్ళు కూడా అంతర్మథనంలోంచి వచ్చిన వాళ్ళే. ఎవరికి బయట నుంచి వచ్చి వరాలు ఎవరు ఇవ్వరు. వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్లి ప్రశ్నించుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది. అరే! అంటే చేయలేని వ్యక్తిని నేను చెప్పడం లేదు. అదే చెప్తున్నాను. అవునండి. వాడు రానే రాడు ఈ పక్క. వచ్చినాడు అంటే మీరు మీ లోపల ఖచ్చితంగా ఆ స్పిరిట్ ఉంటుంది. యూ హావ్ టు ఇగ్నైట్ దట్. ఆ ఇగ్నైట్ చేయాలంటే యూ హావ్ టు గో ఇన్‌సైడ్ యువర్ సెల్ఫ్. ఆలోచించండి. అందుకే కదా మనం ఇవన్నీ నేర్పిస్తున్నది. ఎందుకు అఫర్మేషన్స్, ఎందుకు మెడిటేషన్స్, ఎందుకు మేము పనిగట్టుకుని ఆల్ఫా క్రియేట్ చేయండి, బీటాను పక్కన వదిలేయండి, ఆల్ఫా క్రియేట్ చేసుకోండి, థీటా క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నామంటే, యూ హావ్ టు గో యువర్ సెల్ఫ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేర్ ఇస్ నో ఔట్ సైడ్ బయట ఏమీ లేదు. బయట యాజ్ ఇట్ ఈజ్ బాగుంది. ఎందుకంటే ఒక పర్సన్ చేస్తున్నాడంటే అందరు పర్సన్స్‌కి వర్కౌట్ అయితదని అర్థం. నువ్వు చేయడం లేదు అంటే జరగడం లేదంటే నువ్వు సరిగ్గా చేయడం లేదు అనేది ప్రశ్న. అదే కదా మన బిల్ సారాంశమే అది. నీకు వ్యాపారం జరగడం లేదు అంటే, వ్యాపారం
జర వ్యాపారం తప్పు కాదు. అది నువ్వు సరిగా చేయడం లేదని అర్థం. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేగాని అది జరగడం లేదు, ఇది జరగడం లేదు, ఆ ప్లాన్ బాగాలేడు, ఆ ప్లాన్ లేడు అంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు ఇంక. అది మీకు చెప్తాం కదా, దట్ ఈస్ యువర్ సెల్ఫ్ డిస్ట్రాక్షన్స్ అనమాట అంతే. ఓకే బాబు, ఆల్ ఆఫ్ గ్రేట్ నైట్. మళ్ళీ ఫ్రైడే నైట్ కలుద్దాం. ఫ్రైడే వీలైతే సార్లు మీటింగ్ లేకపోతే అర్లీగా, లేదంటే 10కి. బాబు క్లోజ్ చేయండి.